మీ హీరో గారు అన్నారు, అందుకని ధోని గారితోనే ఓపెనింగ్ బ్యాటింగ్ ఆయనే. సార్ ఇందులోని ఈ ప్రాజెక్ట్లోకి మహేష్ బాబు గారు ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు జల్సాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు, ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ ఇచ్చారు. అండ్ జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనే ఒక మాట, సీరియస్ హెవీ మాట కూడా అన్నారు. వీటన్నిటి మీద మీరు సినిమాని పార్ట్ వన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రొడక్షన్, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? హౌ డు యూ రెస్పాండ్ టు దిస్? సార్ ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ యాక్టర్ ఎవర్. సో సార్కి ఆ కథ ఏంది, డైరెక్టర్ ఏం తీసిండు, హీరో ఏంటి, కంటెంట్ ఏంటి అనే డేరింగ్నెస్ సార్కి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఇండియాలో ఇట్లాంటి జానర్ సినిమా రాలే. సైకలాజికల్ డ్రామా తెలుగు నుండి ఇండియాలో వచ్చిందో రాదు నాకు తెలియదు, తెలుగు నుండి అయితే ఇట్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అందుకే తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని కూడా మనం అంటా ఉన్నాం. సో సార్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ హిజ్ రిస్క్ టేకింగ్ అబిలిటీ. సో దట్స్ ద రీజన్ అని నేను అనుకుంటున్నా. ఓకే, బట్ హౌ ఫార్ దిస్ ప్రాజెక్ట్ ఆయన పేరు మీద పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. మహేష్ బాబు గారి ప్రెజెంట్స్, వాయిస్ ఇవన్నీ అనగానే చాలా ఈజీగా ఫ్లయింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. విల్ దిస్ ఫిల్మ్ ఇన్ రియల్ టర్మ్స్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్? అంటే మీరు స్ట్రాంగ్గా ఏం చెప్పగలరు? సార్ ఇది అంటే ఏదో మాట కోసం చెప్పడం కాదు, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి జానర్లు తీయలేదు సార్, అంతే. సో ఇట్లాంటి సినిమా రాలే. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నా. వీవ్ డన్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్ అండ్ ఆల్. I have received one feedback. So from that conference also it is stemming. So ఒక సినిమా బిగిన్ అయ్యి ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి సీన్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అరే ఆయన ఫస్ట్ హాఫ్లో ఆ సీన్ అందుకు వేసిండా, ఇది ఎందుకు వేసిండా, ఇది ఇట్లనా అని చెప్పేసి వండర్ ఫీల్ అవుతారు. సో అసలు ఈ జానరా, ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఈ పర్ఫార్మెన్స్లు చూడలేదు సార్. అది ఏదో ఊరికే మాట కనట్లేదు సార్, తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని. ఇట్స్ విత్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ వీ మేడ్ దిస్ ఫిల్మ్స్. ఓకే, బట్ we have been watching the shift in the psychology of the audience all across, ఎక్కడైనా సరే. బట్ ఈ చేంజింగ్ ట్రెండ్స్లో, ఈ చేంజింగ్ పారాడైమ్ షిఫ్ట్స్లో ఈ సినిమా ఆడియన్స్, ఎన్ యావరేజ్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ యూ రిసీవ్ దిస్? పర్హాప్స్ దట్ ఈస్ ద రీజన్ వై వీ మేడ్ దిస్ ఫిల్మ్. వాళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు, మాకు కొత్తది ఇవ్వండి అంటున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై వీ ఫీల్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. వాళ్ళు కోరుకునేదానికి మేము తీసినాం అనేది గట్ ఫీలింగ్ సార్. సో డెఫినెట్లీ ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ విల్ అండర్స్టాండ్ వాట్ వీ ట్రై టు మేక్. ఏం చెప్పాలనుకున్నాం, అసలు ఈ కథ ఏంది, అసలు ఈ కథ మూడ్ ఏంటి, అసలు ఆ పేసింగ్ ఏంది, పర్ఫార్మెన్స్ ఏంది, ఏ టు జెడ్ మన ఆడియన్స్ అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు సార్. ఇలాంటి సినిమా డెఫినెట్లీ వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు చెప్పిన రీజన్ వల్లనే ఈ సినిమాని మేము ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకు తెచ్చాం. ఓకే, గుడ్. హీరో గారు సార్, మీరేమో డైరెక్టర్ గారు మా ధోని బ్రహ్మాండంగా చెప్పారు. ధోని బ్యాటింగ్ కదా, అందుకే నేను కూడా ఐ వాంటెడ్ టు అరౌజ్ హిజ్ మొరేల్. దట్ ఈస్ ది రీజన్ ఐ అడ్రస్డ్ హిమ్ యాజ్ ధోని. అనురాగ్ గారు అంటే ఏమో ఈ ఆన్సర్స్ ఎలా ఉండేవో నాకు తెలియదు, బట్ చాలా ఎలిగెంట్గా ఇచ్చారు ఆన్సర్స్, హార్డ్ హిట్టింగ్. మీ డైరెక్టర్ గారు ఏమో మిమ్మల్ని కమల్ హాసన్ గారు మాట్లాడుతున్నారు, మీ హీరోయిన్ ఏమో నో ఐ డోంట్ లైక్ కమల్ హాసన్ అండమే నాకు ఇష్టం లేదు, అసలు సత్యదేవ్ ఈ సినిమాలో అని చెప్పి ఆవిడ అంటుంది. వేర్ డు యూ స్టాండ్ ఇన్ బిట్వీన్? మీ మధ్యలో మీరు ఇప్పుడే టీజర్ చూసారు సార్, మోర్ దెన్ టీజర్ ట్రైలర్ చూసారు కదా సార్, మీరేమనుకుంటున్నారు చెప్పండి. మేము అనుకున్నాం, మీరు అనుకున్నది చెప్పండి, ఆయన అనుకున్నా. నేను లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పా సత్యదేవ్కి, నిజంగా యూ డన్ ఎక్సైడింగ్లీ వెల్. అసలు అది ఎంత కష్టం, ఎవ్రీ పోర్ట్రైల్ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో సింటిలేటింగ్ అండ్ క్యాప్టివేటింగ్, సో ఎన్గ్రాసింగ్ అని మాట నేను నా ఇంటర్వ్యూలో చెప్పాను తనకి. I already told him this is there you have the answer sir. That is why my observation is absolutely different from that of the hero, he himself. సార్ మీరు చాలా సీనియర్ విలేకరి, మా అందరికీ చాలా సీనియర్ అని మేము అందరం చాలా రెస్పెక్ట్ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏదైనా పొరపాటు పడితే కనుక అది సరి చేసే అవకాశం మాకు దొరికిందనే ఉద్దేశం, ఇప్పుడు దొరికిందనే ఉద్దేశం చెప్తున్నా. నేను ఎప్పుడు సత్యదేవ్ కమల్ హాసన్ అనలేదు.
కమల్ హాసన్ అన్నారని నేను అనలేదు. ఐఎమ్ సారీ, యువర్ మీరు రాంగ్లీ అన్నారు టేకిన్ దట్. నో, కమల్ హాసన్ అన్న మాటని అది చాలా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా వైరల్ అయింది.